తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమం సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా దామచల జనార్దన్ గురువారం నగరంలోని 44వ డివిజన్లోని కర్నూలు రోడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన దామచల టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళలు, రైతులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసిందని దామచల తెలిపారు. గతంలో ఒంగోలు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. కాగా స్థానిక మహిళలు దామచర్లకు హారతలిచ్చి స్వాగతం పలకగా పార్టీ శ్రేణులు పూలమాలలతో ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ అధ్యక్షులు యాదాల రాధాకృష్ణమూర్తి, టీవీ శ్రీరామ్మూర్తి, సోమాసి శ్రీనివాసులు, టైలర్, కట్టా సత్యం, దూది వీరనారాయణ, మలినేని శివ, కాళే బ్రహ్మయ్య, కాళే నరేష్, కమ్మ వెంకటేశ్వర్లు, ఆర్ల బాలరాజు, వెంకటేశ్వర్లు, చెన్నారెడ్డి రమణయ్య, సుబ్బారాయుడు, కుంచాల సుబ్బారావు, మోహన్ రావు, బండారు మదన్, కొట్టారి నాగేశ్వరరావు, పావని, కుసుమ్ కుమారి, పసుపులేటి సునీత, మండవ లావణ్య, నాళం నరసమ్మ, కొక్కిలగడ్డ లక్ష్మి, దుర్గా మల్లేశ్వరి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది.
చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగు. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం, దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. శ్రమయేవ జయతే సద్గుణోపేతం, చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం, దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ, రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల. యాదాల రాధాకృష్ణమూర్తి 44 డివిజను అధ్యక్షులు, 44 డివిజన్ అధ్యక్షులు. ఈరోజు 44 డివిజన్ ప్రోగ్రాంకు మన దామచల జనార్దన్ గారు విచ్చేస్తున్నారు. బాబు షూరిటీ గ్యారంటీ అనే దృక్పథం మీద బయలుదేరారు. డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడానికి సిద్ధంగా వచ్చున్నారు. కావున మనందరం జనార్దన్ కోసం కృషి చేసి ఆయన పెద్ద మెజారిటీ గెలిపించాలని కోరుచున్నాం. మా 44 డివిజను యాదాల రాధాకృష్ణమూర్తి అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు ప్రోగ్రాంలో మేమంతా కలిసి మా డివిజన్లో జనార్దన్ అన్న గారి డోర్ టు డోర్ క్యాంపెయిన్కి ప్రచారానికి సిద్ధమయ్యాము. జనార్దన్ గారిని ఈసారి మన ఒంగోలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలని మా డివిజన్లోని సీనియర్ నాయకులు మా టి శ్రీరామూర్తి గారు, మా ఇన్ఛార్జి కమ్మంగేశ్వర గారు ఆధ్వర్యంలో మా యొక్క డివిజన్లో నాయకులు మేము అంతా గట్టిగా డోర్ టు డోర్ తిరిగి జనార్దన్ గారిని గెలిపించుకోవాలని, ఏమైనా మంచి పట్టుదలతో కృషి చేయాలని, తిరిగి కష్టపడాలని మేము నిర్ణయించుకొని ఈ ప్రోగ్రాము సక్సెస్ చేద్దామని మేము అందరినీ ప్రజలందరినీ కోరుచు డోర్ టు డోర్ తిరగడానికి సిద్ధమయ్యాము. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయ పెద్దలు దామచల జనార్దన్ గారు ఈ 44వ వార్డుకి విచ్చేస్తున్నారు. వారు విచ్చే సందర్భంగా 44వ వార్డు అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి గారు, శ్రీనివాస గారు, వారి యొక్క మొత్తం వార్డు సభ్యులు, వాళ్ళ కమిటీ మెంబర్లు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఈరోజు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అందరూ అందరూ ఇక్కడ గుమ్మికొట్టడం జరిగింది. జనార్దన్ గారు వచ్చేసిన వెంటనే ఈ వార్డులోని అన్ని ఇళ్ళకెళ్ళి, అందరి గృహాలకు వెళ్ళి అందరిని పలకరించి ఈరోజు జరగబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే కార్యక్రమాలు, తీసుకోబోయే ప్రణాళికలు, అంతకుముందు దామచల జనార్దన్ గారు ఈ వార్డు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని వివరిస్తూ ఈ వార్డు అంతా తిరుగుతూ ఒక జనచైతన్య యాత్రలాగా ఒక పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఇవాళకి మొత్తం 9 వార్డులు జనార్దన్ గారు తిరగడం జరిగింది. ఈరోజు 44వ వార్డు, రేపు 45వ వార్డు, ఈ విధంగా
అన్ని వార్డులు పూర్తి చేసి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని కోరుకుంటూ మా అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కావున మీరు కూడా కార్యకర్తలు అభిమానులు అందరూ సహకరించి ఈరోజు జరిగే కార్యక్రమానికి మీరందరూ తమ సహకారం ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఏదైతే మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి మొదలుపెట్టాం. మొన్న 43 కంప్లీట్ చేసాం, తర్వాత 38 కంప్లీట్ చేసాం. ఈరోజు 44లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే మా ఉద్దేశం ఏంటి అంటే ఈ 5 సంవత్సరాలలో ఈ కాలనీస్కి ఏం చేశారు. ఈరోజు 5 సంవత్సరాలు రేపు 2 నెలల్లో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇక్కడ ఉండే ప్రజలకి ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాన్ని పలకరించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. కాబట్టి ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి వెళ్ళి 14 నుంచి 19 లోపల మేము దగ్గర ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో మన టైంలో మేము తీసుకొచ్చాం. ఈరోజు 2,20,00,000 దాకా ఈ డివిజన్కి మేము ఖర్చు పెట్టాం. అది కూడా ప్రజల్లోకి తెలియపరచడానికి, దానికి ఏ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ప్రజల్లో ఇంటింటికి పోయి ఎలా ఉన్నారని పలకరించేదానికి ఈరోజు ఇది పెట్టాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి అనేది లేదు, ఒక సైకో ముఖ్యమంత్రి చేతిలో ఈ రాజ్యం ఫ్యాక్షన్ రాజ్యంగా తయారైపోయింది. కాబట్టి తప్పకుండా మనకు 14-19లో జరిగిన అభివృద్ధి తప్పితే ఈరోజు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదనేది పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ వాలంటీర్స్ కాడి నుంచి, కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా ఎక్కడికెక్కడ డబ్బులు దోచుకోవటాలు తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి ఎవరికీ లేదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నాం. ఒంగోలులో కూడా ఎప్పుడు లేని సంస్కృతిని కూడా ఒంగోలులో కూడా తీసుకొచ్చారు. ఒంగోలులో ఒక సైటు మన ఉన్నాయా లేవని చూసుకునే పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. నామకాస్తు కొంతమందిని ఏదో అరెస్ట్ చేసామని చెప్పి ఈరోజు దాన్ని మభ్యపెట్టి డ్రాగాన్ చేస్తున్నారు. దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ఏదేది ఉందో రేపు వచ్చిన తర్వాత మళ్ళీ సిఐడి ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా కూడా ఎవరు భూమి వాళ్ళకి కష్టపడి వాళ్ళు సంపాదించుకొని కొనుక్కున్న భూముల్ని ఈరోజు ఎవడు పడితే వాడు దోచుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు తినడానికి ఈరోజు ఉండే పరిస్థితులు కాదు. ఈరోజు అదివరకు మా టైంలో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలిసేది కాదు. ఈరోజు అపార్ట్మెంట్లు కడుతున్నారు అంటే గబ్బిలాల మాదిరి తయారయ్యారు. కార్పొరేషన్ వాళ్ళు ఒక పక్క, ఇంజనీర్లు ఒక పక్క, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఒక పక్క, వాళ్ళంతా కూడా వెళ్ళటం, బెదిరియటం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితులు ఈరోజు ఒంగోలులో ఉంది. అది ఎవడెవడికి పోతుందో, ఎవడెవరు తింటున్నారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏం చెప్పుకోలేక ఈ కేసులు ఎందుకని చెప్పేసి బిక్కుబిక్కుమంట వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారు. రేపు ఇంకా నెక్స్ట్ మంత్ పండగలిన తర్వాత నుంచి అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి. మేము కూడా ఎప్పుడూ చెప్తానే ఉన్నాం. మేము కూడా ఎవరు అయితే ఆస్తులు ఆక్రమణ జరిగిందో రేపు తప్పకుండా మాకు తెలియపరచండి. రేపు వచ్చిన తర్వాత అయినా స్పెషల్ కమిటీ ఒకటి వేసేసి తప్పకుండా కూడా వాళ్ళకి ఆస్తులు వాళ్ళకి తీసిస్తాం. ఎవరైతే వాళ్ళ అపార్ట్మెంట్లనో, హాస్పిటల్లోనో, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లను ఎప్పుడో కట్టిన వాటి మీద కూడా పడి వాళ్ళు దోచుకోవటం, వాళ్ళు అడగటం, బెదిరించారో ఎవడైతే తిన్నాడో వాడి చేత కక్కించి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా తాత్కాలికంగా 2 నెలలు జరుగుతాయి. తప్పకుండా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలు ఏ విధంగా అయితే అప్పుడు శాంతియుతంగా 14-19లో జరిగిందో అదే అభివృద్ధి మళ్ళీ కంటిన్యూ చేసి పూర్తిగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పోతురాజు కాలువ కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు 89 కోట్లకి అప్పుడు శాంక్షన్ చేసాం. ఫైనాన్స్లో అది ఆగి ఉన్నింది. అప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా అది శాంక్షన్ అయితే ఆ రోజు వేసారు ఫౌండేషన్ స్టోన్. ఈ రోజుకి దాన్ని పూర్తి అవ్వాల. 3 కాంట్రాక్టర్లు మారారు. ఎందుకు మారారో అందరికీ తెలిసిందే. అది వేసిన పక్కన వాల్స్ కూడా పడిపోయి దాన్ని మళ్ళీ కట్టి దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా ఈరోజు పోతురాజు కాలువ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అదే విధంగా ఉంది. ఈరోజు పూర్తిగా మనం చేసినవి ఎక్కడి వరకు చేసామో టిట్కో హౌసెస్ కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి. టిట్కో హౌసెస్లో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా ఒక నమ్మకం మీద
ఆ రోజు డబ్బులు కడితే ఈ రోజుకి ఈ బూత్ బంగ్లాల మాదిరి దాన్ని తయారు చేసి దానికి ₹1 ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చారు. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీలు మార్పు అదే నిన్న లోకేష్ గారు కూడా యోగాలంలో కూడా క్లియర్గా చెప్పారు, మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో చెత్త పెడితే అది బంగారం అవుద్దా అని చెప్పి ఎంత క్లారిటీగా ఆయన చెప్పాడు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పనికి రాకుండా ఈ నియోజకవర్గంలో దోచుకొని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజల్ని అక్రమంగా దోచుకొని వాళ్ళని ఈరోజు ఈ నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెట్టడం వల్ల అది బంగారం అవుతుందా? వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనలు పిచ్చి కథ. ఇదేంటంటే ఆయన ఫ్యాక్షన్ నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కడికి పోయినా ఏదైనా చెల్లుద్దులే అనుకుంటున్నాడు. కానీ ప్రజలైతే ఇవాళ క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు ఒక్కో దగ్గర చేసిన అక్రమాలు కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయి పెట్టుకున్నా ఏం చేసినా ఎవరికి కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు కూడా కనపడదు. తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాదు, ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ దాదాపు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే అర్థం కాకుండా ఆయనే క్వశ్చన్ చెప్పుకుంటున్నాడు, ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. నేను మంత్రిగా దోచుకుంటాను, మంత్రిగా అవినీతి చేస్తానని ఆయనే చెప్పాడు. అదేవిధంగా నేను క్యాష్నో ప్యాకెట్ ఆడతాను, క్యాష్నోకి వెళ్తానని ఆయనే చెప్పాడు. ఎవడు అడగల, ఆయనే క్వశ్చను, ఆయనే ఆన్సరు. రెండోది వచ్చేసి నేను బెట్టింగ్లో పెడతాను, నేను పోయి మన 50 లక్షలు తెలంగాణలో పెట్టానని ఆయనే చెప్తాడు. అంటే 4-5 సార్లు గెలిపించిన ప్రజలకి ఒక సీనియర్గా నేను 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంగోల్లో చింపాను అని చెప్పేసే వ్యక్తి ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగ్లు పెట్టుకుంటాననే పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి అవి. ఎందుకు మనం ఓటేస్తున్నామా? ఆయన అవినీతి డబ్బులు పోగానే 500 చేతిలో పెట్టగానే మనం డబ్బు వేస్తున్నామా? ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇట్లాంటి వాళ్ళందరినీ గెలిపించడం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకు పనిచేస్తారా, ఎవరైతే కరెక్ట్ పర్సన్సా అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాలు అక్రమంగా సంపాదించి 1000 కోట్లు సంపాదించి నేను రేపు 10,000 పెడతా ఓటుకి, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఆడుండయి, లేకపోతే 20,000 పెడతాను, 100 కోట్లు పెడతాననే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజం, మన ఊరు, మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను 14కు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటా వచ్చే ఆ రోజు వర్షం పడితే కాలువలు లేవు, డ్రైనేజ్ లేవు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా, రోడ్లు లేవు, మాకు రోడ్లు వేయండియా, మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం. రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనం చేసిన పనులు ఇవన్నీ. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లు వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ నుంచి. ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం. అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చానంటాడు, లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చానంటాడు. డ్యాము, రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది. కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాం. ఆయన లేనప్పుడు కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాం. కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసాం అనేది క్వశ్చన్ మార్క్ సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ప్రజలు ఈరోజు ఎడ్యుకేట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే ₹2 కాదు, డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది. అదే పరిస్థితులు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులు అనేవి జరుగుతాయి. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అదే ఇప్పుడు అతను జగనేమో అతను ఒక ఫ్యాక్షనిస్టు, అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవటానికి 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. 11 లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ మారగానే తీసుకెళ్ళి లోపలేస్తారు అతన్ని. ఒకటి కాదు, కొన్ని వందలు దొరుకుతాయి. అట్లాంటి కేసుల్లో ఇలా ఉన్నాడు అతను. ఆల్రెడీ 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. అలాంటివన్నీ చూసి మన అందరు ప్రజలంతా కూడా ఇతనేదో చుంచుతాడని చెప్పేసి అతనికి అని 151 సీట్లు ఇచ్చారు. అతను చూస్తే ఏమో 40 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కలవలేదంట అసలు. అతను మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట, నేను ఎమ్మెల్యేని సార్ పలానా అంటే. అలాంటి పరిస్థితులు అతను ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితుల్లో అతను రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఉద్యోగాలు లేవు.
ఈరోజు చాలామంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు. వాళ్ళేమో బయట చెడు వాటికై గంజాయిలు తాగుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే. దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటండి, 2 నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు? పోలవరం ఏమైనా చేసావా? లేకపోతే పట్టుసీమ ఏమైనా చేసావా? లేకపోతే ఇరిగేషన్ ఏమైనా చేసావా? రైతులకు ఏమైనా చేసావా? కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గించావా? నిత్యావసర వస్తువులకు ఏమైనా చేసావా? ఎవరికన్నా ఏదన్నా ఉద్యోగస్తులకు ఏమైనా చేసావా? ఈ పనులన్నీ కూడా చేసుంటే నువ్వు ఆడుకో, క్రికెట్ ఆడి ఇంకొక ఆమెకి ఎవరికో నేర్పిస్తా ఉన్నాడు, అవి నేర్పించుకో, అది వేరే ఇది. ఇప్పుడు అసలు నువ్వు ఆడటానికి ఇప్పుడు ఈ 2 నెలల జనాల్లో పెట్టుకొని జనాల డబ్బులతోటి 11 లక్షల కోట్లు తిని నీ ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చి జనాలు భయభ్రాంతులు చేసి ఈరోజు క్రికెట్ ఆడతాడు. అతను క్రికెట్ షటిల్ ఆడతాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం, 500 కోట్లు పెట్టి ఒక వైజాగ్లోనే మనం పోయినప్పుడు చూసా ఆయన ఇల్లు. ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజల డబ్బులు పెట్టుకొని ప్రజలు ఆస్తులు పెట్టి 500 కోట్లు పెట్టి ఒక ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడో? అంత లగ్జరీ హౌస్ అవసరం ఇతనికి? ఇతను ఏమన్నా శాశ్వత ముఖ్యమంత్రి? ఇతనేమన్నా రేపు 2-3 నెలల తర్వాత అతను జైల్లో ఉంటాడు. ఆడెవడు ఉండాలి అంత డబ్బులు ఖర్చు పెట్టి? ఇవన్నీ జనాల మీద పడుతుంది, జనాల మీద భారాలు పడుతాయి. జనాలకి ఈరోజు పూర్తిగా ఈరోజు చెత్త పన్ను కూడా వేస్తున్నాడు కదా చెత్త ముఖ్యమంత్రి. అట్లనే చెత్త కాకపోతే ఇంకోటి గోళ్ళ మీద లేకపోతే గాలి మీద వీటిలన్నిటి మీద కూడా పన్నులు వేస్తే కానీ మనకు 11 లక్షల కోట్లు అప్పులు పోదు ఈ భారతదేశం మన రాష్ట్రానికి. ఇలాంటివన్నీ కూడా చేశాడు. పాపాలు ఎక్కువ చేశారు, చాలామందిని ఇబ్బందులు పెట్టారు. ఆ పాపాలు ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చుట్టుకుంటాయి. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆయన ఉన్న కాలంలో పూర్తిగా ఎక్కడా కూడా గొడవలు లేవు, ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. కంపెనీలతో తిరిగి కంపెనీలన్నీ తీసుకొచ్చి ఈరోజు అదే కానీ కంటిన్యూగా ఉండుంటే ఈరోజు ఇన్కమ్ సోర్స్ పెరిగేది రాష్ట్రానికి. ఈరోజు ఖర్చు కాదు, ఎక్కడో అప్పు తీసుకొచ్చి పెట్టేది కాదు, మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. అలాంటి కంపెనీలు వాళ్ళు ఉంటే ఆదాయం పెరిగేది. వాళ్ళు అమర్ రాజా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ ఒక 500 కోట్లు పెట్టి వాళ్ళు ఇండస్ట్రీ పెడుతుంటే ఈ చెత్త ముఖ్యమంత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగి గందరగోళం చేసేకి వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు. దాని ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చాయి. ఆ డబ్బులతోటి ఇంకో డెవలప్ చేసుకునే వాళ్ళం. అలాంటివి కూడా రానియకుండా చేశాడు. ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేశాడు. దీనికి బాధ్యులుగా దీనికి అనుభవించి తీరతాడు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. జై జనార్దన్.